కలుగునుగాక. అందరికీ వందనాలు. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైవ్ ఛానల్లోకి. మరి ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ మరి ఈ సమయంలో మనము వాక్యను ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ యేసయ్య, మరి పాటల ద్వారా మీరు మహిమ పొందారు అయ్యా. వాక్యం ద్వారా మీరు మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో మాట్లాడమని, ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని అయా అయా పరిశుద్ధాత్మతో మేము నింపబడుటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ గురించిన అవగాహన మాకు దయచేయమని, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, అయా మనోనేత్రమును వెలిగింపు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మనము దేవుని వాక్య భాగంలో నుంచి మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని మాటలు నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రైజ్ లార్డ్. వారు కూర్చునున్న ఇల్లంతా నిండెను. ఇప్పుడు మనము చదువుకుంటున్నాం, వారు కూర్చొనున్న ఇల్లంతా నిండిందంట. అది ఏమిటి నిండింది? ఏం నిండింది అంటే పరిశుద్ధాత్మ వారు ఎక్కడైతే ఉన్నారో ఆ గృహము, ఆ ఇల్లంతా నింపబడ్డాడు. మరి అక్కడున్న వారిలో కూడా నింపబడ్డాడు. వారు పరిశుద్ధాత్మచే నింపబడిన వారై వారు దేవుని స్తుతిస్తున్నారు. ఏ విధముగా మనం అక్కడ చూసినట్లయితే 3వ వచనాన్ని మనం గమనిస్తాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా. హల్లెలూయా. అగ్ని జ్వాలలుగా, నాలుకలుగా వారికి కనబడి విభాగించబడి వారిలో పడినప్పుడు అక్కడ చూడండి ఎంత చక్కగా మరి చూసినట్లయితే వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అంటే పరిశుద్ధాత్మ ఈరోజు నీ మీద, మన మీద వాలినప్పుడు, మరి టైటిల్ చూసుంటారు, మరి ఆ యొక్క టైటిల్లో మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించాలని దేవుడు ఈరోజు మరి ఈ వాక్య సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పేరపను బట్టి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అన్య భాషలతో వారు మాట్లాడసాగారంట. వాక్శక్తి అనుగ్రహించకొలది. ఈరోజు అన్య భాషల గురించి, దేవుని శక్తి గురించి, దేవుని యొక్క ఆ అనుభవంలో, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోకి చాలామంది లేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమంటుందంటే పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడంటున్నాడు వాక్యంలో. ఈరోజు పరిశుద్ధాత్మను మనము అనుభవించాలి, పొందుకోవాలి, ఆస్వాదించబడాలి, దీవించబడాలి అంటే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న ఆ వాక్యంలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ మన మీద ఏ విధముగా ఆయన పనిచేయాలనుకుంటున్నాడో ఆ యొక్క పరిశుద్ధాత్మను మనము అప్పగించుకోవాలండి. ఇక్కడ చూడండి 4వ వచనంలో అంటున్నారు, ఆ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి.
ఏ భాష మాట్లాడుంటారంటే అన్య భాష అంటే వారికి తెలియని భాష, దేవునితో మాట్లాడే భాష. ఈరోజు చాలా సేవకులు, విశ్వాసులు కావచ్చు, వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వారికి తెలియని వారు ఏం చేస్తుంటారంటే వారిని హేళన చేస్తూ ఉంటారు. వారిని హేళన చేస్తుంటారు. అయితే వాక్యం ఒక మాట చెప్తుంది వాక్యము. దేనినైనా దేవుడు క్షమిస్తాడేమో గానీ, అన్ని భాషలను, పరిశుద్ధాత్మను మరి తప్పుపట్టిన వారికి, కిందపరిచిన వారికి క్షమాపణ లేనే లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టుపక్కల ఎవరైనా పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమీ తెలియనట్టుగా వారి వైపు చూసి, అయ్యో! ఏం మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతున్నాడో అని మనం అనుకున్నట్లయితే, ఈరోజు నీకు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాలని వాక్య లేఖనాల నుంచి దేవుడు ప్రేరేపణ బట్టి ఈరోజు మనము వింటున్న మాటలు చూడండి. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్శక్తి అనుగురించి కొలది వారు అన్ని భాషలు మాట్లాడుతుంటారు. చాలా వేగముతో, చాలా అభిషేకము నింపబడిన వారై మాట్లాడుతుంటారు. ఈరోజు అన్య భాషలు నీకు తెలియదేమో, నీకు తెలియదేమో కానీ అన్ని భాషల గురించి సాతానికి బాగా తెలుసు. సాతానికి ఈ అన్ని భాషల గురించి బాగా తెలుసండి. అన్ని భాషలు మాట్లాడుతున్న చోట ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో అన్ని భాషలు మాట్లాడుతుంటాడో దేవుడు మరి వారి జీవితంలో కార్యం చేస్తున్నారో, అప్పుడు అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు సైతాన్ ఆ కుటుంబంలో, ఆ గృహంలో ఉండడు. ఎందుకు ఉండడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నింపబడి ఉంటాడు. ఏముంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నింపబడి ఉంటాడు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మరి రాయబడి ఉందంటే చూడండి. మరి 3వ వచనంలో మనం చదివినట్లయితే అపోస్తలుల కార్యం 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కనిని మీద రాలగా, వారి మీద దేవుని ఆత్మ రాలగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే మాట్లాడుతున్నారు. అదే 2వ వచనంలో మనం చూసినట్లయితే, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏమి నిండెను? పరిశుద్ధాత్మ ఆ కుటుంబం, ఆ గృహము, ఆ యొక్క స్థానాన్ని దేవుడు నింపాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గృహాన్ని, ఆ స్థలాన్ని నింపాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నింపదల ఉంటే సాతానికి తావు లేనే లేదు. సాతానుడు అక్కడ ఉండడంతే. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీకు అయితే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా, లేకపోతే సాతాను సంబంధమైన దురాత్మ శక్తులతో, దురాత్మ ఆలోచనలతో నింపబడి ఉండాలా. మనము మనిషిని చూడగానే తెలుసుకోగలుగుతాం. పరిశుద్ధాత్మలో ఉన్నవారు వ్యక్తిని చూడగానే ఇతను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా, లేకపోతే మరి లోకస్తరంగా ఉన్నారా, దురాత్మ చీకటి శక్తులతో ఆ సాతాను యొక్క ఉచ్చులో ఉన్నారా అని కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మలో ఉంటే. ఎలా తెలుసుకోగలుగుతావు? చూడండి, యేసు ప్రభు ఆయన గలిలయ తీరాన పోతున్నప్పుడు, సముద్ర తీరాన పోతున్నప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. అయితే అందులో కొంతమంది దయ్యాలు పట్టిన వారు ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు? వెంటనే, నజరేయుడు యేసయ్యా, నీవు నన్ను ఎందుకు బాధిస్తున్నావు? నన్ను వదిలేసేయి అని చెప్పి చెప్తున్నాయి ఆత్మలు, దురాత్మలు. పరిశుద్ధాత్మ కాదు, దురాత్మలు. ఈరోజు సంఘాల్లో కూడా మరి సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవకులు మరి అన్ని భాషలతో ఆ యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దురాత్మలు విలవిలలాడిపోయి ఆ యొక్క స్థానాన్ని విడిచి వెళ్ళిపోతాయండి.
ఎవరి భాష అందరవ దేవానికి స్తోత్రం. ఎప్పుడు నీవు పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈ ఆత్మ ఎలా వచ్చింది? ఈ ఆత్మ ఎలా వచ్చింది? మరి ఈ ఆత్మ ఎవరు పంపించారు? ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చాడు కదా! ఈ ఆత్మ ఏ విధంగా వచ్చింది? ఏ విధముగా నీవు అందుకున్నావు, తెలుసుకున్నావు అని మనము చూసినట్లయితే ఆ దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకోవాలండి. దేవుని వాక్యంలోకి మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16, 17 వచనాల్లో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. అక్కడ ఏమని చెప్పబడుతున్నాడో చూడండి. ఆ యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్తాడంటే, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. హల్లెలూయా. సత్య స్వరూపియగు ఆత్మ, ఆయనలో సత్యం ఉందంట. ఆయనలో సత్యం ఉంది. ఈరోజు నీలో సత్యము, నీలో యథార్థత, మరి నీలో ఆ యొక్క యథార్థత గనక ఉండినట్లయితే దేవుని ఆత్మ నీలో తప్పకుండా వస్తుంది. యథార్థంగా నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, నేను ఈ దోషం చేశాను, ఈ పాపం చేశాను, మరి నేను ఈ విధంగా నేను ఉన్నాను అని నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఈ లోకంలో మనము ఉన్నప్పుడు అనేకమైన దురాత్మలు, దుష్టక్రియలు, చేతబడు క్రియలు, రకరకాలైన చిల్లంగి క్రియలు, మాంత్రిక తంత్రాలు, అన్ని చీకటి శక్తులతో నింపబడిన వారు, మరి ఆ యొక్క ఆత్మల చేత, దురాత్మల చేత నడిపించబడిన వారు ఉన్నారు. అయితే నీవు ఆరిలో ఉండకుండా, అలాంటి వారిగా ఉండకుండా నీవు ఎలా ఉండాలంట? లోకము ఆయనను చూడదు. ఏందంట? లోకము ఆయనను చూడదంట. ఒకసారి చదువుకుందాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆయన్ని పొందలేరు. తర్వాత మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. మీతో కూడా నివసించును, మీతో కూడా ఉండును. దేవుని ఆత్మ మీతో కూడా నివసిస్తుంది, మీతో కూడా ఉంటుందని పరిశుద్ధాత్మ యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూస్తున్నాం. చూడండి, లోకంలో ఉన్న దురాత్మ క్రియలన్నా, చీకటి శక్తులు నీలో ఉండాలా, లేకపోతే దేవుని ఆత్మ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. అప్పుడు నీవు ఏ పక్క ఉన్నావో తెలుసుకోవాలి. దేవుని పక్కన ఉన్నావా, లేకపోతే సాతానుని యొక్క పక్కన ఉన్నావా అని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావంటే పరిశుద్ధాత్ముని లోకం ఎరగదంట. పరిశుద్ధాత్మని లోకము ఎరగదు. లోకము ఆయనను చూడదు. లోకములో ఉన్న లోకానుసారుగా నువ్వు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మని చూడవు. పరిశుద్ధాత్మ క్రియని నువ్వు గ్రహించలేవు. నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని ఆత్మై ఉండాలి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎప్పుడు ఉంటాడు అంటే లోకాన్ని విడిచి, మనము లోక క్రియలను విడిచి, సాతాను యొక్క సంబంధమైన క్రియలను విడిచి, నీవు జీవము కలిగిన దేవుని యొక్క శక్తి కలిగిన నామంలోకి నువ్వు వచ్చినట్లయితే అప్పుడు నీలో దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీలో నివసించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. అట్ట కాకుండా నీవు పరిశుద్ధాత్మను విడిచిపెట్టి జీవించినట్లయితే అక్కడ నీకు ఎటువంటి ఆత్మ కలిగిన ఫలము, సహాయము రాదు. ఎందుకు అంటే ఆత్మ ఫలము వేరు, మరి ఆయనలో ఉన్నవారు వేరుగా ఉంటారు. చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మీరింత అవివేకులైతిరా,
ఏంటి అపోస్తుల కార్యం 1 అధ్యాయము 8 వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మను ఎరగని వారు ఎలా ఉన్నారంట, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా అగుదురా. అంటే నీవు ఆత్మానుసారంగా జీవించాలని వస్తావు, మళ్ళా సాతానుడి యొక్క ఉచ్చులో పడిపోయి, ఆ యొక్క సైతాన్ యొక్క ఉచ్చులో పడిపోయి నువ్వేం చేస్తున్నావు అంటే మళ్ళా శరీరానుసారమైన ఆ యొక్క వాటిలోకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ కలిగిన బిడ్డలారా, మరి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఈరోజు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోకి నీకు తీసుకురావాలని దేవుడు గ్రహిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఉన్న వారిలో ఎటువంటి యొక్క కార్యాలు ఉంటాయి, ఎటువంటి యొక్క అద్భుతాలు, ఎటువంటి ఫలాలు ఉంటాయి అంటే, గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనంలో మనం చూస్తే కొన్ని మాటలు నేను చదివి మీకు వినిపిస్తానండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దుర్లా దు దు దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. ఏంటి? ఆశ నిగ్రహము. చాలామందికి ఆశ అయితే ఉంటుందండి. చాలామందికి ఆశ ఉంటుంది. ఎటువంటి ఆశ ఉంటుందో తెలుసా? అబ్బా! వారి ఆశను అంతుబట్టలేము అనమాట. వారి ఆశను అంతుబట్టలేము. వారి ఆశ ఎలా ఉంటుందంటే, వారికి ఎన్ని ఆశలుంటాయో లోకానుసారమైనవి. ఆ లోకానుసారమైన ఆశలను దేవుడు ఈరోజు అంటున్నాడు, అయన్నీ కాదు గానీ దేవునిలో నీకు ఆశ నిగ్రహం ఉండాలి. అయ్యా, ఈరోజు ప్రార్థన చేశాను, మరి నా ప్రార్థనకి జవాబు రాలేదు, నాకు వెంటనే కార్యం జరగలేదు, మరి నాకు అది ఇది అని చెప్పి నువ్వు ఆలోచన చేసి ఆ నిగ్రహాన్ని, ఆశ నిగ్రహాన్ని నువ్వు కోల్పోయినట్లయితే నీలో ఏమాత్రము పరిశుద్ధాత్మ కార్యం చేయడానికి ఇష్టపడ్డండి. ఎప్పుడు ఇష్టపడతాడంటే, నీవు ఆయన యందు ఆశ నిగ్రహము కలిగి ఉంటే, ఆయన యందు నమ్మకము కలిగి ఉంటే, అప్పుడు నీకు ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాము. రోమా పత్రిక 5వ అధ్యాయము మరి 5వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే అక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడి ఉంది. నేను చదివి మీకు వినిపిస్తానండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఏందంట? దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆ మనసు నీలో ఉంటే ఆయన ఏం చేశాడంట? నీ హృదయంలో కుమ్మరించి ఉన్నాడంట. మరొకసారి నేను చదవాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా నిరీక్షణ చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలామంది సిగ్గుపడిన జీవితాలు ఉన్నాయి. ఆశ నిగ్రహాలు లేకుండా, పరిశుద్ధాత్మలో ఆశ నిగ్రహం లేకుండా వారు ఏం చేస్తున్నారంటే, వద్దులే, నాకు ఆ జీవితమే బాగుంది, ఆ తాగుడు జీవితమే, ఆ వ్యభిచార జీవితమే, లేకపోతే నాకు గొడవలు పెట్టే జీవితమే, లేకపోతే దురాశతో జీవించే ఆ జీవితమే బాగుందని చాలామంది సిగ్గుపడిన జీవితాలు ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. నీ హృదయంలో దేవుని ఆత్మ కుమ్మరించబడి ఉన్నది. దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను మహిమపరచాలని, దేవుడు నిన్ను ఘనపరచాలని ఆయన కోరుతున్నప్పుడు, మరి నీవు ఆయనకు అప్పచెప్పుకున్న వాడివై ఉండినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను
ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొకసారి మనము ఈ యొక్క మాటను మనం చదువుకుందాము. అవివేకులై ఉన్నామా పరిశుద్ధాత్మలో? లేకపోతే జ్ఞానము కలిగి ఉన్నామా అని మనం తెలుసుకోవాలి. మనము అపోస్తలుల కార్యము 1:8 చూస్తే, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి, శరీరము ఆ యొక్క ఆత్మలో మీరు ఏం చేస్తున్నారంటే శరీరానుసారంగా జీవిస్తున్నారు కానీ ఆశ నిగ్రహము మీలో లేదు. ఆశ నిగ్రహం ఉన్నట్లయితే ఈ నిరీక్షణ, ఈ ఆశ నీకు సిగ్గుపరచదండి. మన రోమాపత్రిక 5వ అధ్యాయములో 5వ వచనంలో ఈ మాట చక్కగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. నీ మీద నీ యొక్క హృదయంలో దేవుని ఆత్మ కుమ్మరించబడి ఉంటే, నీలో ఆ యొక్క ఆత్మ నింపబడి ఉంటే, దేవుడు నీకు తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా నిన్ను ఘనపరుస్తాడు. మనము మొదటిగా వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఆ యొక్క 3వ వచనము 2వ వచనంలో మనం గమనించినాం. వారు కూర్చొనున్న ఆ యొక్క ఇండ్లంతటిలో పరిశుద్ధాత్మ నింపబడ్డాడంట. పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడిన ఆ యొక్క స్థలములో సాతానుడికి తావు లేదు. సాతానుడికి తావు లేదు. ఈరోజు సాతాడు నీలో ఉన్నాడు, నీ కుటుంబంలో గడిబిడి చేస్తున్నాడంటే నువ్వు సాతానికి తావు ఇచ్చావు. ఈరోజు నా దేవుని బిడ్డ, దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, సాతానికి తావు ఇవ్వకుండా నువ్వు ఉండునుగాక. ఎప్పుడు అంటే నీ ఆశ, నీ నిగ్రహము నీవు ఆయన మీద ఉంచినప్పుడు, ఆయనలో నువ్వు ఉంచినప్పుడు, అప్పుడు నీకు ఆశ నిగ్రహాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. నీ యొక్క అన్ని విషయంలో దేవుడు ఆయన సమృద్ధిని కలుగు చేయవాడే ఉన్నాడు. మరి ఈ మాటలు, ఈ వాక్యాన్ని వింటున్న నా దేవుని బిడ్డలారా, దేవుని జనంగమా, మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. చూడండి, మనము ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. మనము ఆత్మలో నింపబడి ఉన్నట్లయితే, ఆత్మలో దీవించబడడానికి మనము ఆయనకు అప్పచెప్పుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా నిన్ను ఆయన దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈరోజు నీవు సిద్ధపడి ఉన్నావా? నీవు ఆయనలో నువ్వు ఉండావా? ఘనపరచడానికి మరి నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ దేహమును నువ్వు అప్పగించుకొని ఉన్నావా? అప్పుడు నీకు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. ఎప్పుడైతే నీవు ఆయనను ఘనపరుస్తావో ఆయన నిన్ను ఘనపరుస్తాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని ఘనపరిచిన వారికి ఆయన తప్పకుండా ఘనపరుస్తాడంట. హల్లెలూయా. అతను నన్ను ఎరిగి ఉన్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. దేవుణ్ణి ఎరగాలి, పరిశుద్ధాత్మలో నువ్వు అనుభవించాలి, పరిశుద్ధాత్మలో నింపబడాలి. పరిశుద్ధాత్మలో నీవు అనుభవించి ఆ యొక్క స్థాయిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అత్యధికముగా ఆస్వాదించి నిన్ను దీవించాలని కోరుతున్నాడు. అత్యధికముగా ఆస్వాదించి దీవించాలని ఆయన కోరుతున్నాడండి. మరి నా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వింటున్న ఈ వాక్యం వింటున్న లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నా యొక్క చేతులు జోడించి మనవి చేస్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మలో మనము వర్ధిల్లాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆస్వాదించాలని, నిన్ను దీవించాలని ఆయన కోరుతున్నప్పుడు నీవు ఆయన చేతికి అప్పచెప్పుకోవాలి. ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన దీవిస్తాడండి. దేవుడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను నీ యొక్క పరిచర్య విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ యొక్క ఆర్థిక సమస్య లేకపోతే
మరొకటి నీ ఆరోగ్య సమస్యలో కూడా దేవుడు నిన్ను ఘనపరచబడి ఉన్నాడు, స్వస్థపరచబడి ఉన్నాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన చేతికి అప్పచెప్పుకున్నప్పుడు. నీవు ఆయన చేతికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆయన దీవించాలని, ఆస్వాదించాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని అప్పగించుకుంటావో, ఎప్పుడైతే ఆయనకు నువ్వు మరి సమర్పించుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిన్ను ఆస్వాదించి, దీవించి, బలపరిచి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదివి త్వరగా ముగిస్తాను. ఆయనతో సమాధానము చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందితో మనం సహవాసం చేస్తున్నాం? చాలామంది సహవాసములో ఉంటారు. వ్యభిచారపు సహవాసము, తాగుడు సహవాసము, మరి దొంగతనానికి సహవాసము, ఎవరినైనా మరి నష్టము చేయడానికి సహవాసము, ఎన్నో సహవాసాలు ఉన్నాయి. కానీ నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సహవాసము నీకు కావాలి, ఒక ఫ్రెండ్షిప్ నీకు కావాలి, ఒక సహవాసము నీకు కావాలి. ఆ సహవాసమే దేవునితో ఉండడము. ఆ యొక్క మాట చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఎంత చక్కగా ఆ యొక్క మాట తెలియజేస్తున్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చాలామందితో సహవాసం చేస్తాం, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఎటువంటి నెమ్మది ఉండదు. ఎక్కడ ఎవరు వస్తారో, ఎవరు చంపేస్తారో, లేకపోతే ఎటుగా మనం ఏమైపోతామో అని ఆ సహవాసంలో విక్కిరి ఉండిపోతాం. సాహసం చేసిన వారే మనల్ని నష్టపరిచేవారిగా కూడా ఉంటారు. అయితే ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. నా దేవునితో నీవు సహవాసం చేసినట్లయితే నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. నష్టము ఎప్పుడు కలగదండి. ఆయనలో నీవు సమాధానము, ఆయనలో నీకు సహవాసము కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా దీవించి ఆస్వాదిస్తాడు. ఈరోజు నీ యొక్క సహవాసము ఎవరితో ఉందో ఒకసారి మనం గమనించుకుందాం. ఆయనలో సహవాసము కలిగి ఉన్నావా? నిన్ను సమాధానముతో నింపుతాడు. దేవునిలో నీకు సహవాసము కలిగి ఉన్నావా? నీకు మేలుతో నింపుతాడు. ఈరోజు నా దేవుని కృపను బట్టి నేను ఈరోజు మనతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి ఈ వాక్యాన్ని, ఈ లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మనతో ఒకసారి మనము వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. మొదటిగా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ సాతానుడు ఉండడు. ఆ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ ఇల్లంతటిలో నింపబడి అగ్ని నాలుకలుగా విభజించబడి వారి మీద రాలగా, వారు వాక్శక్తి కొలది వారు అన్ని భాషలు మాట్లాడారంట. ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చిందనేది యేసు ప్రభు ఆయన యోహాను సువార్తలో మనకు తెలియజేశాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును. ఎవరిని వేడుకుంటాడంట? రికమెండేషన్ దేవుని దగ్గర చేస్తాడు యేసయ్య. వెళ్ళి సరాసరి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు వెళ్ళి సాయం చేయమంటే చేయడు ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవునికి ముందు మాట్లాడడానికి, వేడుకునే దానికి ముందంట తండ్రి దగ్గరికి వేడుకుంటాను అంటున్నాడు. తండ్రి దగ్గర వెళ్ళి వేడుకుంటాను, మీకు ఒక సహాయకర్త, మరి మీకు సత్యస్వరూపియగు ఆత్మ మీతో ఉండులాగున
నేను తండ్రిని వేడుకుందును అన్నాడు. సదాకాలం ఆయన మీతో ఉంటాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని యేసు ప్రభువు సెలవిచ్చి వెళ్ళాడండి. మరి ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు అనేకమైన అద్భుతాలు చేశారు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు. అనేకమైన స్వస్థతలు చేశారు. దురాత్మలను వెలగొట్టారు. చీకటి క్రియను దూరపరిచారు. పరిశుద్ధాత్మ వెలుగులోకి జనాలను మరి ఆత్మ సంబంధమైన జీవితంలోకి నడిపించారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లోక సంబంధిగా ఉన్నావా, లేకపోతే పరలోక సంబంధిగా ఉన్నావా? లోక సంబంధిగా ఉంటే నీకు సమాధానం ఉండదు, శాంతి ఉండదు, మేలు ఉండదు, దీవెన ఉండదు. నీ జీవితము గలిబిలి గందరగోళంగా ఉంటుంది. కానీ నా దేవునితో సహవాసము చేయగా నీకు సమాధానము కలుగుతుంది, అలాగే నీకు మేలు కలుగుతుంది. యోబు 22వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట చూడండి. యోబు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. స్నేహితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, కుటుంబీకుల ద్వారా. అయినా కానీ దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవునితో నిబంధన చేసి ఉన్నాడు. అందుకు దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని మరలా రెండంతలుగా ఆస్వాదించాడండి. రెండంతలుగా దేవుడు మరలా అతనిని, అతని కుటుంబాన్ని ఆస్వాదించిన దేవుడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదించాలని కోరుతున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశీర్వాదంలోకి నువ్వు రాగలిగితే తప్పకుండా నిన్ను నా దేవుడు ఆస్వాదిస్తాడు. తప్పకుండా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. తప్పకుండా నిన్ను ఆయన నామంలో ఆయన అద్భుతాలు, నువ్వు ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు నీ జీవితంలో అనుభవిస్తావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఇంతవరకు మీరు ఈ వాక్యంలో ఏవైతే మాటలు విన్నారో, నేర్చుకున్నారో, ఈ మాటలను బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో ఆశీర్వాదము కలుగునుగాక. మీ జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. మరి ఈ యొక్క సమాధానము, ఈ శాంతి నీకు కావాలా? నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నీకు సమాధానము, శాంతి, నెమ్మది కలుగుతుంది. శాంతి, నెమ్మది కలుగుతుంది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మరి మీరు ఈ వాక్యమును, ఈ ధ్యానమును మీరు ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేలాది దూతలతో కొని ఆడపరిచిన మా ప్రభువ, మరి ఇంతవరకు పరిశుద్ధాత్మ గురించి, సమాధానము గురించి, అగ్ని జ్వాలలు వంటి నాలుకల గురించి, మరి అయా నీతో సహవాసము చేయగా సమాధానమును అలాగే మేలు కలుగుతున్నారయ్యా. పరిశుద్ధాత్మలో సహవాసము కలిగి అనేకులు నేను సమాధానము అయా సత్యస్వరూపి యొక్క ఆత్మను అనుభవించుటకు నాకును, మాకును, ప్రతి ఒక్కరిని ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి కనపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆస్వాదించుగాక. కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమెన్.